హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కాశీ వచ్చాను కదండి. కాశీ వచ్చిన తర్వాత స్టే చేసిన సత్రం అండి ఇది. బోలా శంకర వాసవి అన్నపూర్ణ సత్రం అండి. చాలా బాగుందండి ఇది. దాదాపు ఫస్ట్ ఇది చూసి వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఎందుకో బయట చూద్దామని చెప్పి ఒక 4-5 చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. ఇక్కడ అకామిడేషన్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే మనం ఇంట్లో ఉన్నంత హ్యాపీగా అనిపించింది. రూమ్ కానీ బాత్రూమ్ కానీ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. మనకి ఏవేవైతే అవసరం ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే కాస్ట్ వైజ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఎవరెవరికి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇదిగోండి వాష్రూము చాలా బాగుంది. వాష్రూమ్ కూడా అంటే నీట్గా ఉంది. మామూలుగా ఎక్కడైనా వాష్రూమ్స్ నీట్గా ఉండవు, లేకపోతే బెడ్ నీట్గా ఉండదు, ఇలా ఉంటాయి కదా. మనకు కావాల్సిన మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే వాష్రూము ఒకటి, బెడ్ సౌకర్యం ఒకటి. ఇవి నీట్గా ఉంటే మనం ఎంతైనా కాస్ట్ పెట్టి ఉండగలుగుతాము. దీంట్లో టీవీ ఫెసిలిటీ ఉంది. మేము ఇంతవరకు టీవీ వాటి జోలికైతే పోలేదు, తిరగడానికే సరిపోతుంది. జస్ట్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడ వచ్చి స్టే చేశాను. ఈ రూమ్లో దిగామంటే ఎప్పుడు దర్శనానికని తిరగడానికని సరిపోయిందనమాట. సో వాళ్ళ రూమ్లో ఉన్నాను కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను. దీంట్లో ఏసీ నాన్ ఏసీ 2 విధాలుగా ఉందన్నమాట. ఏసీ తీసుకున్న వాళ్ళు ఏసీ, నాన్ ఏసీ తీసుకున్న వాళ్ళు నాన్ ఏసీ అండి. చాలా బాగుంది. రూము ప్రైస్ కూడా మనకు అనుకూలంగా ఉంటుందండి. దీంట్లో హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి, గీజర్ కూడా ఉందండి. మళ్ళీ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే మనకి ఎక్కడ కూడా కాశీలో ఫుడ్ అవైలబుల్ ఉండదండి. అది మనం తినలేమన్నమాట. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళము ఇక్కడ మట్టుకు వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అది సత్రం కాబట్టి ఫుడ్కి వాళ్ళు ఛార్జ్ ఏం వేయట్లేదు అనమాట. మన ఇంట్లో ఉన్నట్టే ఉందండి భోజనం కూడా. ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. సో మేమున్న బోలా శంకర వాసవి అన్నపూర్ణ సత్రంలో ఇక్కడ ఏంటంటే ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే సొంతంగా డబ్బులతో వాళ్ళు ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట. వీళ్ళకి 9 ఇలాంటివి ఉన్నాయంట, 9 సత్రాలు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆ 9 కూడా అన్నదానం జరుగుతుందండి. ఆ 9 వాళ్ళు కూడా ఇది మెయిన్ అంట. మేమున్నది అందరు ఇక్కడికే వచ్చి భోంచేసి వెళ్తుంటారు. సో ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల వీళ్ళు ఒక సాంబారు, పాపడ, పెరుగే ఇస్తున్నారు. మామూలుగా అయితే మామూలు డేస్లో అంటే మనకు గ్యాస్ కొరత లేనప్పుడు మట్టుకు ఒక కర్రీ, స్వీట్ కూడా అవైలబుల్ చేసేవారంట. మార్నింగ్ టిఫిన్ కూడా ఇచ్చేవారంట. సో గ్యాస్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నారండి. ఫుల్ హైజెనిక్గా ఉంది. అందుకే మీకు వంట చేసే వీడియో కూడా షేర్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే లోపల ఒకలాగా పైన ఒకలాగా చూపించే రోజులు కదా ఇవి. సో వీళ్ళు ఫుల్ హైజెనిక్గా నీట్గా ఉందండి. సో తింటే తినాలనిపించేలాగా కూడా ఉందండి. ఇదిగోండి ఓన్లీ 12:30కి అట్లా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఈవినింగ్ మనకు 4 o'clock ఎవరైనా రూమ్కి వెళ్తే కూడా మనకు లంచ్ అవైలబుల్గా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా కాశీలో మనం తినలేమండి ఆ ఫుడ్ని. అసలు కాశీ ఫుడ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ మట్టుకు చాలా బాగుంది ఫుడ్. మనం ఇంట్లో అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకెక్కడ స్పెషల్ ఏంటంటే మామూలుగా మనకు తీసుకెళ్తూ ఉంటారు చూడండి, టూర్స్ అంటే వెహికల్లో తీసుకెళ్తుంటారు కదా, వాళ్ళ కోసమని స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయంట. 20 మంది 30 మంది వెళ్తుంటారు కదా, వాళ్ళ కోసం రూమ్స్ కావాలంటే కూడా వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ అరేంజ్ చేస్తారంట. 20-30 మంది వస్తే అంటే వాళ్ళకు కూడా ప్రైస్ తక్కువ ఉంటుందంట. సో మళ్ళీ వాళ్ళకు రిటర్న్ వెళ్తే ట్రైన్ బుక్ చేసుకుంటే వాళ్ళకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు అన్నట్టు కూడా అనిపించింది. సో అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ ఉన్న రోజులు మాత్రం మనకు ఏ కొరత లేకుండా చూసుకుంటారు. అన్నప్రసాదం వీళ్ళదే కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో మనకు కావాల్సింది ఫుడ్. సో వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను మీతో చెప్పాను 4 చూశానని. 4 చూసిన దగ్గర ఎక్కడ కూడా ఫుడ్ లేదనమాట. మనం బయటకు వెళ్ళే తినాలి. సో బయట చాలా చూశాను, ఫుడ్ కూడా ఏం దొరకలేదనమాట. హోటల్స్లోకి వెళ్ళి తినే అంత ఉండదు కదా మనకు టైం అని అలా అని. సో అందుకని ఈ సత్రాన్ని నేను ప్రిఫర్ చేశాను. నిజంగా చాలా హైజీనిక్గా ఉంది. మళ్ళీ అంతా ఓపెనే ఉందన్నమాట. వంట చేయడము దొంగతనంగా చేసి అయ్యో ఏం వాడుతున్నారు అన్నట్టు కాకుండా మన కళ్ళ ముందే వాళ్ళు ఏం ప్రిపేర్ చేసినా మన కళ్ళ ముందే జరుగుతుందండి. సో చాలా బాగుందండి సత్రం. నాకైతే బాగా నచ్చింది కూడా. సో ఎవరైనా మనకు టూర్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆంటీస్ వాళ్ళు 20-30 మంది 40 మంది వెళ్తుంటారు కదా బస్సెస్, వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎవరైనా కాశీ వెళ్ళే వాళ్ళు ఉంటే మట్టుకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను కింద ఇస్తాను, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మామూలు వాళ్ళకంటే కూడా తక్కువ తీసుకుంటారంట ఛార్జ్ కూడా. సో ఏమంటారు కదా, వర్త్ పెరిగితే వాల్యూ తగ్గుతుందని.
సో అలా 30 మంది వెళ్తే 3 రూపాయలు ఉన్నది 1 రూపాయికి వస్తుంది. అలా ఎవరైనా తక్కువగా అనుకునే వాళ్ళు ఉంటే మట్టుకు ఈ వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. తనతో కూడా చెప్పారనమాట. సో తను కూడా మంచి కలివిడి అమ్మాయి, చాలా బాగుందనమాట. నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కాశీ చాలామంది వెళ్తుంటారు కదా ట్రిప్స్ వైజ్, అలాంటి వాళ్ళ కోసమని చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో బాత్రూమ్ ఫెసిలిటీ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. వెస్టర్న్ ఉందన్నమాట. ఇవాళ రేపు అందరికీ మోకాల నొప్పులు అలా అనుభవిస్తున్నారు కదా. సో ఆంటీస్, అమ్మమ్మలు, నానమ్మలు, యంగ్స్టర్స్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మట్టుకు దీనిలో మెయిన్ నిజం చెప్తున్నాను, బాత్రూమ్ ఫెసిలిటీ అండి ఎక్కడ చూసినా కానీ. సో దీంట్లో మట్టుకు అన్నీ బాగున్నాయండి. బెడ్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ, ఏసీ, నాన్ ఏసీ, మీకు ఏది కావాలంటే అది అవైలబుల్. మెయిన్ ఫుడ్ అవైలబుల్. సో ఇది అంటే వీళ్ళు ఓన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫుడ్ మేమే ఇద్దాము అన్న ఉద్దేశంతో ఇలా అన్నదానం చేస్తున్నారండి. అన్ని దానాలకెల్లా అన్నదానం చాలా గొప్పదండి. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. అన్నదాత సుఖీభవ. నిజంగా వీళ్ళకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అండి. నిజంగా చాలా బాగా పెడుతున్నారు వీళ్ళు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అక్కడ పైన విజిటింగ్ కార్డు ఉందండి, ఆ పైన నెంబర్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్తే మట్టుకు కన్సల్ట్ అయ్యి ఉండండి అక్కడ. మనం ఎవరైనా సింగిల్గా కాశీకి వెళ్తే, మనం వేరే టూర్లు వెళ్ళాలనుకుంటే మట్టుకు వాళ్ళు కూడా టూర్స్ తీసుకెళ్తారండి. గయా, ప్రయాగ, నైమిషారణ్యం ఇలా టూర్స్ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీంట్లో స్టే చేయండి. అలాగే ఆ అన్నప్రసాదం స్వీకరించండి.